తమిళనాడులో రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి. అన్నా డిఎంకే పార్టీలో కలకలం చోటు చేసుకుంది. టీవీకే పార్టీకి మద్దతు ఇచ్చేందుకు ముందుకొచ్చారు అన్నా డిఎంకే నూతన ఎమ్మెల్యేలు. అన్నా డిఎంకేలో గెలిచిన 47 మంది నూతన ఎమ్మెల్యేలలో విజయ్కు మద్దతు ఇచ్చేందుకు గాను ముందుకొచ్చారు 40 మంది. విజయ్ కలిసేందుకు అవకాశం ఇవ్వాల్సిందిగా కోరారు. ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు విజయ్. ఈ నేపథ్యంలో సిపిఐ, సిపిఎం ఎమ్మెల్యేలను విజయ్ మద్దతు కోరగా ప్రభుత్వ ఏర్పాటుకు గాను 11 మంది ఎమ్మెల్యేల మద్దతు కావాల్సి ఉంది. మధ్యాహ్నం 3 గంటలకు గవర్నర్ అపాయింట్మెంట్ కోరారు విజయ్. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, చెప్పండి. రైట్ జమీమా, మొత్తం మీద ఏదైతే తమిళనాడు ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే భారీ స్థాయిలో వచ్చినటువంటి టీవీకేకి మరో కొత్తగా ఏదైతే అన్నా డిఎంకే సపోర్ట్ పూర్తి స్థాయిలో ఇస్తున్నట్లు ఏదైతే పార్టీకి సంబంధించిన వాళ్ళు 47 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి 40 మంది ఎమ్మెల్యేలు మద్దతు ఇచ్చేందుకు సిద్ధమైన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికీ సంచలనంగా మారిన పరిస్థితి ఉంది. మొదటి నుంచి వేరే పార్టీకి అంటే అన్నా డిఎంకే పార్టీ కావచ్చు, ముఖ్యంగా డిఎంకే పార్టీకి సంబంధించి కేవలం ఆ ఎమ్మెల్యేలు విడివిడిగా ఉన్నప్పటికీ ఆయా పార్టీలు మొదటి నుంచి సపోర్ట్ చేయని పరిస్థితి ఉంది. కానీ ఈసారి ఏకంగా టీవీకే పార్టీ విజయ్ కి మద్దతు ఇచ్చేందుకు మేము సిద్ధమని చెప్పేసి 40 మంది ఎమ్మెల్యేలు ముందుకు రావడంతో దీనికి సంబంధించి మరి కాసేపట్లో ఏదైతే విజయ్ గవర్నర్ కలిసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఇప్పటికే విజయ్ సిపిఐ, సిపిఎం ని ఇప్పటికే మద్దతు ఇవ్వాలంటూ కోరారు. ఇప్పటికే వాళ్ళు కూడా ఓకే చెప్పిన పరిస్థితి ఉంది. మరోవైపు కాంగ్రెస్ నుంచి కూడా మద్దతు వచ్చిన పరిస్థితి. కానీ టీవీకేకి సంబంధించి విజయ్ ఏ విధంగా ముందుకెళ్లబోతున్నాడు, ఈ రోజు ఎందుకు గవర్నర్ అపాయింట్మెంట్ కోరారు, ప్రధానంగా ఒకవేళ ఈ 40 మంది ఎమ్మెల్యేలను తీసుకొని ఖచ్చితంగా గవర్నమెంట్ ఫామ్ చేయబోతున్నాడా అనేది వేచి చూడాల్సిన పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే కేవలం టీవీకే పార్టీకి కేవలం 10 సీట్లు మాత్రమే కావాల్సి ఉంది. కానీ ఈ 40 మందిని తీసుకుంటే వాళ్ళకి ఏ విధంగా సీట్లు కేటాయించాలి అంటే మంత్రి పదవులు కావచ్చు, ముఖ్యంగా వాళ్ళు కోరేటివి ఏముంటాయి అనేది ప్రధానంగా టీవీకే పార్టీకి సంబంధించి కీలకంగా లీడర్లు చర్చ జరుపుతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే పూర్తిగా ఇంతమంది స్థాయిలో వారిని తీసుకుంటే ఒకవేళ వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి పోర్ట్ఫోలియోస్ కావచ్చు, మరోవైపు మంత్రి పదవులకు సంబంధించి ఏమైనా మార్పులు ఏమైనా ఉంటాయా, ఇప్పటి వరకు టీవీకే పార్టీ నుంచి గెలిచినటువంటి వారికి అభ్యర్థులకి ఏ విధంగా పదవులు ఉండబోతున్నాయా దానిపై చర్చ జరుగుతున్న పరిస్థితి ఉంది. అంటే ఏదేమైనప్పటికీ మరి కాదు ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకి గవర్నర్ అపాయింట్మెంట్ అయితే ఏదైతే టీవీకే పార్టీ నేత విజయ్ అయితే కోరినట్టయితే తెలుస్తుంది. దానికి సంబంధించి ఇప్పటికే టీవీకే పార్టీ ఆఫీసు వద్ద గందరగోళంగా ఉందని చెప్పొచ్చు. ఏమైనప్పటికీ అన్నా డిఎంకే పార్టీకి సంబంధించి పూర్తిగా ఆయనకు మద్దతు ఇవ్వడం, మొదటగా డిఎంకే పార్టీని పూర్తిగా తమిళనాడులో తుడిచిపెట్టేసేయాలి, పూర్తిగా డిఎంకే పార్టీని లేకుండా చేయాలనే ఉద్దేశంతోనే ఇటు 2 పార్టీలు కలిసేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ డిఎంకే పార్టీ కూడా ఈ రోజు ఆ పార్టీ నాయకులతో పూర్తిగా కీలక సమావేశం నిర్వహించినట్టు తెలుస్తుంది. ఆ తర్వాత దీనికి సంబంధించి అంటే ఏ విధంగా ముందుకు వెళ్ళాలనే దానిపై ఉదయనిధి స్టాలిన్ మరి కాసేపట్లో ఇటు డిఎంకే పార్టీ ఆఫీస్ లో కూడా వాళ్ళు పార్టీ నేతలతో సమావేశం కానున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే టీవీకే పార్టీకి సంబంధించి ఏదైతే ఇప్పుడు నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో దీనికి సంబంధించి ఎలా ఉండబోతోంది, ఏదేమైనప్పటికీ పార్టీకి సంబంధించి రేపు ఎలా ఉండబోతోందనేది తెలిసే అవకాశం ఉంది. ఈ రోజు ఒకవేళ వీళ్ళకి సంబంధించినటువంటి మద్దతు తీసుకుని వెళ్ళి గవర్నర్ దగ్గరికి చూపిస్తే పూర్తిగా ఏదైతే వాళ్ళకు వచ్చేటువంటి మద్దతు సంబంధించి పూర్తిగా మెజార్టీ చూపించే అవకాశం ఉంటుంది. ఆ నేపథ్యంలోనే గవర్నమెంట్ ఫామ్ చేసే అవకాశం ఉన్న పరిస్థితి ఉంటుంది. ఎవరు ముఖ్యమంత్రి కాబోతున్నారు, ముఖ్యంగా ఎవరు ప్రధానంగా ఇందులో కీలక పదవుల్లో ఉండబోతున్నారు అనేది రేపు తెలిసే అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ మరి కాసేపట్లో దీనిపై స్పష్టత వచ్చే అవకాశం తెలుస్తుంది. జమీమా, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సునీల్.
రైట్, ఇక తమిళనాడులో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. అన్నా డిఎంకే పార్టీలో కలకలం చోటు చేసుకుంది. టీవీకే పార్టీకి మద్దతు ఇచ్చేందుకు ముందుకొచ్చారు అన్నా డిఎంకే నూతన ఎమ్మెల్యేలు. అన్నా డిఎంకేలో గెలిచిన 47 మంది నూతన ఎమ్మెల్యేలలో విజయ్కు మద్దతు ఇచ్చేందుకు గాను 40 మంది ఎమ్మెల్యేలు ముందుకొచ్చారు. విజయ్ను కలిసేందుకు అవకాశం ఇవ్వాల్సిందిగా కోరారు. ప్రభుత్వ ఏర్పాట్లకు ప్రయత్నాలు మొదలుపెట్టిన విజయ్ ఈ నేపథ్యంలో సిపిఐ, సిపిఎం ఎమ్మెల్యేలను మద్దతు కోరారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఇంకా 11 మంది ఎమ్మెల్యేల మద్దతు కావాల్సి ఉండగా మధ్యాహ్నం 3 గంటలకు గవర్నర్ అపాయింట్మెంట్ కోరారు విజయ్. రైట్, ఇక మనం చూస్తూ ఉన్నాం తమిళనాడులో రాజకీయాలు శరవేగంగా మారిపోతున్నాయి. అన్నా డిఎంకే పార్టీలో కలకలం చోటు చేసుకుంది. టీవీకే పార్టీకి మద్దతు ఇచ్చేందుకు ముందుకొచ్చారు అన్నా డిఎంకే పార్టీలో గెలిచిన నూతన ఎమ్మెల్యేలు. అన్నా డిఎంకే పార్టీలో ఇప్పటికే 47 మంది నూతన ఎమ్మెల్యేలు మద్దతు ప్రకటించబోతున్నట్లుగా తెలుస్తోంది. దీంట్లో 47 మంది అన్నా డిఎంకే పార్టీ నుండి పోటీ చేసి గెలుపొందారు. అయితే విజయ్కు మద్దతు ప్రకటించేందుకు ఈ 40 మంది ఎమ్మెల్యేలు రావడంతో అన్నా డిఎంకే పార్టీ ఇప్పుడు షాక్లో ఉన్నట్లుగా తెలుస్తోంది. విజయ్ని కలిసేందుకు తమకు కాస్త అవకాశం ఇవ్వాలని, మీకు మద్దతు తెలిపేందుకు మేమంతా ఉన్నామంటున్నారు అన్నా డిఎంకేలో గెలిచిన నూతన ఎమ్మెల్యేలు. దీనిపై టీవీఎంకే పార్టీ అధినేత అయిన విజయ్ ఏ విధంగా స్పందిస్తారు, అలాగే అన్నా డిఎంకే పార్టీ దీనిపై ఏ విధంగా కార్యాచరణ రూపొందిస్తుంది, తర్వాత ఈ 40 ఎమ్మెల్యేలు ఏమవుతారు, లేదా పార్టీకి రాజీనామా చేస్తారా, లేదంటే తర్వాత టీవీఎంకే పార్టీ అధినేత అయిన విజయ్తో కలిసి ముందుకు నడుస్తారా అన్న దానిపై ఇప్పుడు తమిళనాడులో ప్రస్తుతం ఉత్కంఠగా నడుస్తున్న విషయం. భారీ మెజారిటీతో గెలుపొందిన విజయ్ గెలుపు ఇక ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. దీనికి ఇప్పటికే ఆయనకు 108 సీట్లు సాధించిన విజయ్ ఇంకా 11 సీట్లు కావాల్సింది. ఈ నేపథ్యంలోనే ఆయన గవర్నర్ను కలవబోతున్నారు. మరి కాసేపట్లో టీవీఎంకే పార్టీ అధినేత విజయ్ ఆఫీస్కు వెళ్లి సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసి మిగతా విషయాలపై అప్డేట్స్ ఇస్తారు. అంతవరకు ప్రజల్లో ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. Congress party people are very happy. Now my commanded person गिरीश सोडंगर इधर आ रहे, अभी 10 मिनट में पहुंच रहे. उसका बाद वो क्या बात करते, 5 ML के बाद क्या बात करते, वो PCC के बाद क्या बात करते, सब आदमी के बात करने के बाद में 2 बजे के बाद आपको पूरा डिटेल पता करेंगे. बाद में मैं तो पूरा गुस्सा कर लेकिन इतना उत्साह, the amount of confidence, the amount of happiness we are seeing on your face is just like you have formed the government, boss. But the DMK is saying that you are backstabbing your old ally, the DMK, to form a government with TVK. No, मैं क्या बोलता ना, आई एम वेरी हैप्पी. अभी कांग्रेस कैडर्स, तमिलनाडु का कांग्रेस कैडर्स सब आदमी बहुत हैप्पी है. बट अभी हमारा हाई कमांड क्या बात करेंगे, क्या बोलते, अभी 2 बजे के बाद प्रेस मीट करते, बाद में मैं आपको पूरा बता करता हूँ. ठीक है. There is some momentum between the two camps, between the AIDMK and TVK. High Command will take a decision. So there are some momentum which has started since yesterday night. So let's wait for the time. Let's wait for some. No, as of now, that's too early to talk about numbers. No, there is some momentum happening. So let's wait for the final outcome. High Command will take a decision. Have you received any letter from TVK yet? No. It is official. What KC Venugopal said also is a lie. To our sources, TVK has not reached out to anybody writing a letter or whatsoever it is.
there is a momentum, so which means that the lines of communication is open. So let's wait for the outcome. Let's wait for the outcome. High Command will take a decision. Thank you. இந்த ஒரு மொமெண்டம் ஆரம்பிச்சிருக்கு. வந்து அதிகாரப்பூர்வமா அறிவிப்பு வந்து தலைமையில இருந்து தலைமை எடுக்கிற முடிவு தான் இறுதியானது. தலைமை என்ன முடிவு எடுக்கிறாங்க நம்ம வெயிட் பண்ணி பார்ப்போம்.